అలాగా కర్ణుణ్ణి కుంతీదేవి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఉన్న బాక్స్ లో పెట్టేసి గంగామాత ప్రవాహంలో అయితే వదిలేసింది. ఆ బాక్స్ గంగా ప్రవాహంలో ప్రవహిస్తూ ఒక సూతుడికైతే దొరుకుతుంది. వింతైన వెలుగులు విదజల్లుతూ ఎంతో ఆకర్షణకరంగా ఉన్న ఆ పెట్టెను చూసి ఆ సూతుడు నీళ్లలోకి దిగి ఆ పెట్టెనైతే దగ్గరికి తీసుకున్నాడు. అలాగ దగ్గరికి తీసుకున్న ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో వజ్ర వైడూర్యాల కాంతులతో సాక్షాత్తు సూర్య భగవానుడికి సమానమైన తేజస్సుతో వెలిగిపోతూ సహజ కవచ కుండలాలు కలిగి ఉన్న బాలుడైతే కనిపించాడు. అలాగ చిరునవ్వులు చిందిస్తున్న ఆ బిడ్డను తీసుకొని ఆ సూతుడు తన భార్య అయిన రాధాదేవి దగ్గరికైతే తీసుకెళ్లాడు. ఆ బిడ్డను చూసిన రాధమ్మ ఎంతో సంతోషపడింది. పిల్లలు లేక బాధపడుతున్న మనకు ఆ భగవంతుడే ఇలాగా ఈ పసిబిడ్డను మన దగ్గరికి చేర్చాడు అని ఎంతో ఆనందించింది. వజ్ర వైడూర్యాల మణుల మధ్యలో కనిపించాడు కాబట్టి ఆ బిడ్డకు ఆ దంపతులు వసుషేనుడు అని పేరు పెట్టారు. దానితో పాటు కర్ణములకు కుండలాలతో జన్మించాడు కాబట్టి ఆ బిడ్డను కర్ణుడు అని పిలవసాగారు. అప్పటి నుంచి సూర్యదేవుడికి మరియు కుంతీదేవికి జన్మించిన ఈ బాబు ఆ సూతుడి ఇంట్లో రాధమ్మ దగ్గరే పెరిగాడు. అదే విధంగా తాను నదిలో వదిలేసిన బిడ్డను సూతులు పెంచుకుంటున్నారని తెలుసుకున్న కుంతీదేవి కొంచెం కుదుటపడింది. దీని తర్వాత కుంతీభోజుడు తన కుమార్తె అయిన కుంతీదేవికి నిర్వహించిన వివాహ స్వయంవరంలో కుంతీదేవి పాండురాజును ఇష్టపడి తనను వివాహం చేసుకుంది. దీని తర్వాత పాండురాజు భీష్ముడి అనుమతి తీసుకొని మద్రరాజు కుమార్తె అయిన మాద్రిని వివాహం చేసుకున్నాడు. వివాహం పిదప తాను తన సైన్యాన్ని తీసుకొని దిగ్విజయ యాత్రకి పయనమయ్యాడు. తన శౌర్య పరాక్రమాలతో పాండురాజు 4 దిక్కులలో రాజులందరినీ జయించి రాజ్యాన్నైతే విస్తరించాడు. కనుచూప మేరలో ఉన్న రాజ్యాలన్నింటినీ హస్తినాపురానికి సామంత రాజ్యాలుగా మార్చేశాడు. ఇదే కాకుండా 100 అశ్వమేధ యాగాలు చేసి గొప్ప వీరుడుగా పేరునాంచాడు. అయితే ఒకసారి పాండురాజు వేట కోసం అడవికి వెళ్ళగా రోజంతా ఎంత వేటాడినా కూడా ఒక్క జంతువు కూడా కనిపించలేదు. చివరాఖరిన సంగమిస్తున్న 2 జింకలైతే కనిపించాయి. అప్పటి వరకు వేట దొరకక ఎంతో విసుగు చెందిన పాండురాజు ఆ జింకల్ని చూడంగానే ధర్మాన్ని మర్చిపోయి వాటి మీదకైతే బాణాలని ప్రయోగించాడు. అలాగా తన వింటి నారిని లాగి ఒక బాణాన్ని ప్రయోగించగానే మొదట ఆ బాణం అలాగ సంగమిస్తున్న జింకల్లో అయిన ఆడజింకకైతే తగిలి తన శరీరాన్ని చీల్చుకొని వెళ్లి ఇంకో వైపు నుంచి బయటికి వచ్చి మగ జింక శరీరానికైతే కుచ్చుకుంటుంది. అప్పుడు అక్కడికక్కడే ఆడజింక చనిపోతుంది. కానీ మగజింక కొన ఊపిరితో కొట్టుబిట్టులాడుతుంటుంది. అలాగా దగ్గరికి వెళ్లి చూడగా పాండురాజుకి ఆ జింక మెల్లగా ఋషి రూపంలోకి అయితే మారింది. అప్పుడు కొన ఊపిరితో ఉన్న ఆ ముని పాండురాజు వైపు చూస్తూ, మహారాజా, మీరు వేటాడడంలో ఏం తప్పు లేదు. వేటాడడం క్షత్రియ రాజుల యొక్క అలవాటు. కానీ అలా వేటాడే సమయంలో అనారోగ్యంతో ఉన్న జంతువులను, సంగమిస్తున్న జంతువులను వేటాడడం ధర్మ విరుద్ధం కదా మహారాజా అని ముని పాండురాజుతో అంటాడు. అలాగే మేము సంగమిస్తున్నామని చూసి కూడా మీరు మా వైపు ధర్మ విరుద్ధంగా ఎలాగ బాణాన్ని సంధించారు అని పాండురాజుని ముని అడిగాడు. దానికి పాండురాజు, నేను మిమ్మల్ని మోసగించి గాని నమ్మించి గాని చంపలేదు, కాబట్టి దీంట్లో నాది ఏమి తప్పు లేదు అని మునితో అయితే చెప్తాడు. దానికి కోపోద్రక్తుడైన ఆ ముని పాండురాజు వైపు చూస్తూ, నీవు ఎలాగ సంగమిస్తున్న మాపైన బాణాన్ని ప్రయోగించి మమ్మల్ని హతమార్చావో నీవు కూడా నీ భార్యతో సంగమించిన మరుక్షణమే మరణిస్తావు అనే శాపాన్నిచ్చి తన తుది శ్వాసనైతే ఆ ముని వదిలాడు. దానితో ముని ఇచ్చిన శాపానికి దుఃఖించి పాండురాజు సంసార సుఖం లేని సమయంలో తపస్సు చేయడమే ఎంతో మేలని భావించి తన భార్యల వైపు చూస్తూ, మీరు హస్తినాపురానికి వెళ్లి భీష్ముడికి మాతా సత్యవతీ దేవికి జరిగిన విషయమంతా వివరించండి అని చెప్పి నేను ఇక్కడే తపస్సు చేసుకుంటూ శాశ్వతంగా ఉండిపోతాను అని చెప్తాడు. దానికి కుంతీదేవి మరియు మాద్రి, నాదా, మేము మీరు లేకుండా ఎలా రాజ్యానికి వెళ్తాం, మేము కూడా మీతోనే ఇక్కడే ఉండిపోతామని అంటారు. దానికి పాండురాజు అంగీకరించి తనతో పాటు వేట నిమిత్తం వచ్చిన వారందరికీ తన దగ్గరున్న బంగారం, నగలు అన్నీ ఇచ్చేస్తాడు. అలా దానం చేసిన తర్వాత తిరిగి వాళ్ళందరినీ హస్తినాపురానికే పంపించాడు. దీని తర్వాత పాండురాజు ముని వృత్తిని చేపట్టి తన భార్యలతో పాటు వానప్రస్థానికి బయలుదేరాడు. అలాగా ఉత్తర దిక్కున ప్రయాణించి శతశృంగ అనే పర్వతం మీద తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దీనితో పాటు కుంతీదేవి మరియు మాద్రి మనస్ఫూర్తిగా భర్తను సేవిస్తున్నారు.
అయితే ఒక అమావాస్య రోజు మహాపురుషులందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్తూ ఉన్నారు. దానితో పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. అలాగ పాండురాజును చూసిన ఆ మహర్షులు, రాజా, ఇవి దేవ మార్గాలు, మీలాంటి వారు ఇచ్చటికి రాలేరు అని అన్నారు. దానితో పాండురాజుకు విషయం అర్థమయ్యి ఆ ఋషుల వైపు చూస్తూ, మహాత్మా, మాకు సంతానం లేదు, అందువలనే కదా మమ్ము మీరు దేవ మార్గమున ప్రయాణించేందుకు అర్హత లేదన్నారు అని అన్నాడు. అప్పుడు ఆ మహర్షులు దివ్య దృష్టితో పాండురాజు వైపు చూసి, రాజా, మీ జాతకంలో సంతాన యోగం ఉంది, సమస్త లోకాన్ని పరిపాలించే జగదేక వీరులు మీకు పుత్రులుగా జన్మిస్తారు అని అన్నారు. అలాగే మీరు సంతానం కోసం ప్రయత్నించండి అని చెప్పారు. దాని తర్వాత పాండురాజు ఋషులు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు, మనిషిగా జన్మించిన వాడికి 4 రుణాలు ఉంటాయి. అవి దేవరుణం, ఋషి రుణం, పితృరుణం మరియు మనుష్య రుణం అని అంటాడు. అని అనుకోని పురుషుడు ఇలాగ 4 రుణాలను తీర్చాలి, లేకపోతే అతనికి పుణ్యలోకాలు ఉండవు. యజ్ఞాల వలన దేవరుణము మరియు వేదాలు అధ్యయనం చేయడం వల్ల ఋషి రుణము, పుత్రులకు గాని వారి ద్వారా ఇతరులకు గాని మంచి గతిని పట్టించడం వల్ల పితృరుణం మరియు దయాగుణం వల్ల మనుషులకు మనుష్య రుణము తీర్చుకుంటాడు. నేను ఇక్కడ పితృరుణం తప్ప అన్ని రుణాల్ని తీర్చుకున్నాను అని తన మనసులో అనుకోని, కానీ మునిశాపం వల్ల నాకు సంతానయోగం లేదు కదా అని మనసులో బాధపడి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న పాండురాజుకు దేవర న్యాయం అనేది గుర్తొస్తుంది. ఈ దేవర న్యాయం వలనే అంబికాకి మరియు అంబాలికలకైతే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడైతే జన్మించాడు. అలాగా దేవర న్యాయం నెత్తికొచ్చిన పాండురాజు కుంతీదేవి మరియు మాద్రులను పిలిచి, మీరు దేవర న్యాయం ప్రకారంగా సంతానాభివృద్ధినైతే చెయ్యండి అని చెప్తాడు. అప్పుడు కుంతీదేవి, నాదా, మా మనసులో మీకు తప్ప ఇంకొకరికి చోటు లేదు అని చెప్పి నాకు ఇంతకు ముందే ఋషి దుర్వాసుడు ఇచ్చిన వరం గురించి, దాని వలన పిల్లలను దేవానుగ్రహం ద్వారా పుట్టించొచ్చు అని పాండురాజుకైతే కుంతీదేవి చెప్తుంది. అన్నీ చెప్తుంది గాని కర్ణుడి గురించి అయితే చెప్పదు. అలాగా నేను ఏ దేవుణ్ణి స్మరించినా కూడా ఆ దేవుడు ప్రత్యక్షమై వారి అంశతో బిడ్డను ప్రసాదిస్తాడు అని చెప్తుంది. చెప్పి ఆ మంత్రం ద్వారా మనకి సంతానాభివృద్ధి చెందుతుందని, ఇప్పుడు నేను ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని పాండురాజుని అడుగుతుంది. దానికి పాండురాజు ఎంతో సంతోషపడి కుంతీదేవి వైపు చూస్తూ ఇలా అంటాడు, కుంతి, ధర్మదేవుణ్ణి మించిన దేవత లేడు. ఆయన కారణంగా మనకి ధర్మాత్ముడు, సద్గుణ సంపన్నుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు. కాబట్టి నీవు యమధర్మరాజునైతే స్మరించమని చెప్తాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు, రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడు పుత్రుడిగా ప్రసాదించమని యమధర్మరాజునైతే ప్రార్థించమని చెప్తాడు. అలా భర్త అనుమతితో కుంతీదేవి యమధర్మరాజునైతే స్మరించింది. యమధర్మరాజు దయ వలన కుంతీదేవి గర్భం దాల్చింది. అలాగా 1 సంవత్సరానికి కుంతీదేవి గర్భాన ఒక కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డ పుట్టంగానే ఆకాశం నుండి పెద్దగా కొన్ని శబ్దాలైతే వినిపించాయి. అలాగా ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠరుడు అని నామకరణమైతే చేసింది. ఆ బిడ్డను చూసిన అక్కడ ఉన్న మహర్షులందరూ పాండురాజుతో, ఈ బిడ్డ కురు వంశానికి మహారాజు అవుతాడు మరియు ధర్మబద్ధంగా రాజ్యపాలనైతే చేస్తాడు అని చెప్పారు. అయితే ఇంకో వైపున హస్తినాపురంలో గాంధారి కూడా గర్భం దాల్చింది. నిజానికి కుంతీదేవి కంటే గాంధారియే ముందు గర్భం దాల్చింది. కానీ గర్భం దాల్చి ఎంతకాలమైనా కూడా బిడ్డను ప్రసవించలేదు. ఇంతలో కుంతీదేవికి మగబిడ్డ పుట్టాడన్న వార్త హస్తినాపురానికి అయితే చేరింది. అది విని భరించలేక గాంధారి గట్టిగా తన చేతులతో గర్భం మీదైతే బాదుకుంది. దానితో ఆమెకు గర్భస్రావమై ఒక మాంసపు ముద్దకైతే జన్మనిచ్చింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ దిగ్భ్రాంతికి చెందారు. అయితే వ్యాసుడు హస్తినాపురానికి వచ్చి ఆ మాంసపు ముద్దను తీసుకుని దానిని 101 భాగాలుగా ఖండించి, అలాగా ఖండించిన ఆ 101 ముక్కలను నేతి కుండలలో పెట్టి, ఈ కుండలన్నిటినీ కాపాడమని ఈమెకు 100 మంది పుత్రులు 1 పుత్రిక జన్మిస్తారని చెప్తాడు. అయితే తను చేసిన పనికి వ్యాసుడు ఎలా చెప్తే అలా చేసింది గాంధారి. అయితే ఇంకో వైపున శతశృంగ పర్వతం మీద ఉన్న పాండురాజుకు ఇంకో కుమారుడు కావాలనిపించింది. అనిపించిన మరుక్షణమే కుంతీదేవి వద్దకు వెళ్లి, కుంతి, వేళ్లతో భూమిలో కూరుకొని ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను సైతం గాలిలో ఎగరవేయగల శక్తివంతుడు, పరాక్రమవంతుడు, బలశాలి, అరివీర భయంకరుడు
అయినా పుత్రుణ్ణి ప్రసాదించే శక్తి వాయుదేవునికి ఉంది, నీవు వాయుదేవుణ్ణి స్మరించు అని కుంతీదేవిని అంటాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారం వాయుదేవుణ్ణి ప్రార్థించింది. ఆయన దయ వలన గర్భం దాల్చింది. అలాగే 1 సంవత్సరం తిరగగానే ఆమెకు అమిత బల సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఇలాగా ఈ పుత్రుడు జన్మించినప్పుడు కూడా ఆకాశం కంపించి ఆకాశవాణి ఈ పుత్రుడకు భీమసేనుడు అని నామకరణం చేసింది. అయితే ఇంకోవైపున హస్తినాపురంలో కారు మేఘాలు కమ్ముకొని రాజ్యమంతా చీకటి అలుముకుంది. ఆకాశంలో ఉరుములు మెరుపులు గర్జనలతో పెద్ద తుఫానైతే ఒకటి మొదలైంది. దీనితో పాటు రాజ్యంలోని పశువులు వింతైన శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉన్నాయి. ఈ శకునాలన్నీ వేటిని సూచిస్తున్నాయా అని వ్యాసుడు తన దివ్య దృష్టితో చూడగా అప్పుడు తనకి కొన్ని దృశ్యాలైతే కనిపించాయి. ఒకసారి భూదేవి దేవతలతో సహా విష్ణుదేవుడి దగ్గరికి వెళ్లి, ప్రభు, రోజు రోజుకి మనుష్యుల సంఖ్య పెరిగిపోతుంది, భూభారం తగ్గే మార్గం ఏమిటి అని అడిగింది. దానికి శ్రీ మహావిష్ణువు చిన్నగా నవ్వి, త్వరలోనే ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు దుర్యోధనుడు అనే బాలుడు జన్మిస్తాడు. అతడు అత్యంత దుర్మార్గుడు, దుష్టుడు మరియు అహంకారి. అతని కారణంగా కురుక్షేత్రం అనే మహాయుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ప్రపంచంలోని రాజులందరూ పాల్గొంటారు. ఆ యుద్ధంలో దుర్యోధనుడు సర్వం కోల్పోయి తన 9 తమ్ముల్ని కోల్పోయి తనతో పాటు పోరాడిన రాజులందరూ మరణిస్తారు. అలాగ భూభారం తగ్గుతుందని విష్ణుమూర్తి భూదేవితో అయితే చెప్తాడు. ఇదంతా తన దివ్య దృష్టితో చూసిన వ్యాసుడు కలవరపాటుతో దుర్యోధనుడా అని అంటాడు. అలాగ తనలో తానే అనుకున్న తర్వాత సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో ఉరుములు మెరుపులతో దద్దరిల్లిపోతున్న సమయంలో మాంసపు ముద్దలను పెట్టి ఉంచిన కుండల్లో ఒక కుండ అయితే కొంచెం పగిలి దాంట్లోంచి ఒక చెయ్యి బయటకు వస్తుంది. అదే సమయంలో ఆకాశవాణి అలా జన్మించిన పుత్రుడికి దుర్యోధనుడు అని నామకరణం అయితే చేస్తుంది. ఇలాగ దుర్యోధనుడు జన్మిస్తాడు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.